డిసెంబర్ 13 6:30కి జైలుకి వెళ్లిన అల్లు అర్జున్ కాసేపటికే కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇంకో 2 గంటల్లో బయటికి వచ్చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డే మార్నింగ్ 6:45కి అల్లు అర్జున్ బయటికి వచ్చాడు. కారణం బెయిల్ కాపీస్ రిసీవ్ చేసుకున్న జైలు ఆఫీసర్స్ అందులో ఏదో మిస్టేక్ ఉందని అండ్ సరైన కాపీస్ రావడానికి డిలే అయిందని అల్లు అర్జున్ 12 గంటల పాటు జైల్లోనే ఉంచారు. కానీ అల్లు అర్జున్ తరపు లాయర్ కావాలనే బన్నీని 12 గంటల పాటు జైల్లో ఉంచారని ఈ విషయంపై మరోసారి కోర్టుని కన్సల్ట్ అవుతామని చెప్పారు. ఇక 12 గంటల పాటు అల్లు అర్జున్ని విఐపి ఖైదీగా స్పెషల్ సెల్లో ఉంచి ఖైదీ నెంబర్ UT 7697 నెంబర్ను కేటాయించారు. ఇక ఆ తర్వాత భోజనం పెట్టినా బన్నీ తినలేదు. కానీ కాసేపటికి కొంచెం తిని వాటర్ తాగేసి ఎప్పుడు పంపిస్తారని ఆఫీసర్స్ని అడిగితే బెయిల్ కాపీస్ వచ్చిన వెంటనే పంపిస్తామని చెప్పారు. కానీ చాలాసేపటికి వెయిట్ చేసినా రాకపోవడంతో జైలు ఆఫీసర్స్ బన్నీకి బెడ్షీట్స్ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ నిద్రపోకుండా 2 గంటల వరకు మేలుకుగానే ఉండి ఆ తర్వాత ఆ బెడ్షీట్స్ ని నేలపై వేసుకుని పడుకున్నాడు. ఇక మార్నింగ్ 5:45కి జైలు ఆఫీసర్స్ బన్నీని నిద్రలేపి ఫార్మాలిటీస్ పూర్తి చేసి 6:45కి బన్నీని విడుదల చేశారు. ఇక జైలు నుంచి నేరుగా గీతా హార్ట్స్ కి వెళ్లిన బన్నీ అక్కడ చాలాసేపు ఉండి 9 o'clockకి ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇంటి ముందు మీడియాతో మాట్లాడిన బన్నీ, నేను గత 20 ఏళ్లుగా ఆ థియేటర్కి వెళ్తూ ఉన్నానని, కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని, ఊహించని ఈ పరిణామానికి రేవతి ఫ్యామిలీకి సారీ చెబుతూ తన ఫ్యాన్స్ కి నేను బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. అండ్ నాకు అన్ని విధాలుగా సపోర్టివ్ గా ఉన్నందుకు ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ నా ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ అని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చిన బన్నీకి ఫ్యామిలీ మెంబర్స్ దిష్టి తీశారు. ఇక లోపలికి వెళ్ళంగానే తన కొడుకు హయాన్ వచ్చి బన్నీని హగ్ చేసుకున్నాడు. ఇక బన్నీ ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం చెప్పాక కాసేపటికి చాలా మంది సెలబ్రిటీస్ బన్నీ ఇంటికి వచ్చారు. ముందుగా బన్నీ మేనత్త సురేఖ గారు బన్నీని దగ్గరికి తీసుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత బన్నీని మీట్ అవ్వడానికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు అండ్ విజయ్ దేవరకొండ, దగ్గుపాటి రానా, శ్రీకాంత్, డైరెక్టర్ వంశీ పేడిపల్లి, కొరటాల శివ వీళ్ళందరూ బన్నీ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు. అండ్ డైరెక్టర్ సుకుమార్ తో పాటు మైత్రి ప్రొడ్యూసర్స్ కూడా బన్నీ ఇంటికి వెళ్లారు. అండ్ సుకుమార్ ఇంటికి వెళ్ళంగానే బన్నీ సుకుమార్ ను గట్టిగా హగ్ చేసుకొని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాడు. అండ్ కొందరు పొలిటికల్ లీడర్స్ కూడా ఈ సంఘటన తర్వాత బన్నీని మీట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ కూడా బన్నీకి కాల్ చేసి మాట్లాడారు. ఇక ఇవాళ డిసెంబర్ 15న మార్నింగ్ అల్లు ఫ్యామిలీ నుంచి అందరూ చిరంజీవి గారి ఇంటికి వెళ్లారు. బహుశా ఈ కేసులో తదుపరి నిర్ణయాల గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళుండవచ్చు. ఇక ఈ కేసు నుంచి పూర్తిగా అల్లు అర్జున్ కి ఎప్పుడు విముక్తి కలుగుతుందో చూడాలి. అండ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. ఫైనలీ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.